వెల్కమ్ టు ఏపీ న్యూస్ టీవీ. ట్రిపుల్ ఐటీ విద్యార్థి శ్రీకాకుళం జిల్లా క్యాంపస్ లో ఆత్మహత్య చేసుకున్న దుర్ఘటన కలకలం రేపింది. హెచ్ఎల్ ట్రిపుల్ ఐటీ వసతి గృహంలోని సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థి ఆర్ ప్రవీణ్ నాయక్ 3వ ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడడంతో క్యాంపస్ అంబులెన్స్ లో శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆసుపత్రికి చేర్చారు. వైద్యం చేస్తుండగానే విద్యార్థి ఆర్ ప్రవీణ్ నాయక్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం ప్రాంతానికి చెందిన విద్యార్థి ప్రవీణ్ నాయక్ ప్రేమ వ్యవహారంలో మనస్తాపానికి గురై క్షణికావేశంలో దుర్ఘటనకు పాల్పడ్డాడు. హెచ్ఎల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీయూసీ ఇంజనీరింగ్ విభాగంలో సుమారు 4200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ప్రవీణ్ నాయక్ ఆత్మహత్య దుర్ఘటనతో ప్రస్తుతం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను స్థానిక ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు, డీఎస్ వివేకానంద తదితరులు పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కేవీజీడీ బాలాజీ, పరిపాలనాధికారి ముని రామకృష్ణ విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఇలాంటి దుర్ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు క్యాంపస్ యంత్రాంగం ప్రకటించింది. ట్రిపుల్ ఐటీ విద్యార్థి ఆత్మహత్య పట్ల మంత్రి అచ్చెన్నాయుడు విచారణకు ఆదేశించారు. శ్రీకాకుళం రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విద్యాలయం విద్యార్థి ఆత్మహత్య దురదృష్టకరమని ఎమ్మెల్యే ఎన్ ఈశ్వరరావు పేర్కొన్నారు. వసతి గృహంలో 3వ ఫ్లోర్ నుంచి అర్ధరాత్రి దూకిన విద్యార్థిని హుటాహుటిన శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో క్యాంపస్ అంబులెన్స్ లో చేర్పించినప్పటికీ ఫలితం లేకుండా పోయిందని డైరెక్టర్ బాలాజీ తెలిపారు. కాగా ఈ దుర్ఘటనతో శ్రీకాకుళం ఎస్ఎంపురం ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మా చాలా రోజులు చేయించుకోవాలి. మెయింటెనెన్స్ ఇవ్వలేదా? మెయింటెనెన్స్ ఏమైనా రావట్లేదు? మెయింటెనెన్స్ పని రావట్లేదు.
ఫ్లోర్ ఇన్ఛార్జ్ చేయాలి కదా. ఏమండి? మీరు వేరు కాదు, మీరు అక్కడ కనిపిస్తుంది. మీరు కాదు, అర్థం లేదండి, అర్థం కూడా లేదు. అర్థం లేకపోయినా ఇది ఓపెన్ గా ఉంది అన్నప్పుడు మనం కేర్ తీసుకోవాలి కదా. రోజు చూస్తున్నాగా, 3 షిఫ్ట్లు ఉన్నారు కదా, మరి షిఫ్ట్లో చూస్తుంటారు కదా. అందరూ ప్రైవేట్ షీట్లు దిగొడేయాలి కదా, అది ఇంకొక ఇన్సిడెంట్ అవుతుంది. ఇట్ వోంట్ టేక్ ఎనీ కేర్ దట్ లిఫ్ట్ ఓపెనింగ్స్ దగ్గర కానీ మీరు ప్రైవేట్ షీట్లు దిగొట్టకపోతే వాడు కాంట్రాక్టర్ ఎవరు? కాంట్రాక్టర్ ఎవరు? అన్ని లిఫ్ట్ డోర్లు ఓపెన్ చేశారు. మిగతా వాటిలో కూడా అలాగే ఉన్నాయా? ఫ్లోర్ లో కూడా అన్ని చెప్పారా? చెప్పడం కాదు, ఇన్ రైటింగ్ ఇవ్వాలి. చెప్తే ఎక్కడ అవుతుంది? ఇన్ రైటింగ్ ఇస్తే మనం కొద్దిగా అంటే వీళ్ళ నెగ్లిజెన్స్ అయితే చాలా మంది కనిపిస్తుంది. ఎందుకంటే ఓపెన్గా ఉండి చాలా రోజులు తెరిపేసి చూసుకోవాలి కదా. అంటే వాళ్ళు సెన్సిటివ్గా ఇటువంటి సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నారు, కానీ అటువంటి జరగకుండా మన చేతిలో ఉన్నదంతా మనం చేసుకోవాలి కదా. సార్ ఇప్పుడు మీకు నేను ఎప్పుడు వచ్చాను ఐఐటికి, జూలైలో వచ్చాను. జూన్ ఎండింగ్ జూలై. నేను ఫస్ట్ ఓట్ తీసుకున్న వెంటనే ఫస్ట్ వచ్చిన ఇన్స్టిట్యూషన్ ట్రిపుల్ ఐటీ. ఆ రోజు మీకు చెప్పాను మీ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, మీకు ఎన్నాళ్ళైందండి జాయిన్ అయ్యి? ఇంటర్మీడియట్ కూడా ఇక్కడే కదా, థర్డ్ ఇయర్ చేస్తున్నాడు ఇప్పుడు. ఇంటర్మీడియట్ కూడా ట్రిపుల్ ఐటీ కాబట్టి 10th తర్వాత జాయిన్ అవుతారు. ఇది థర్డ్ ఇయర్ వచ్చారు, థర్డ్ ఇయర్. ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అతనిలో ఎక్కడ కనిపించలేదు. నార్మల్గానే ఉన్నాడు. రూమ్మేట్స్తో కూడా మాట్లాడడం జరిగింది, సొంత రూమ్లో ఉన్న కుర్రోళ్ళు కూడా. వాళ్ళకు కూడా రాత్రి కూడా ఎటువంటి అబ్నార్మల్ సంఘటన కనిపించలేదు. రాత్రి 1 గంట అప్పుడు బయటికి 1:30 అప్పుడు బయటికి డోర్ తీసుకొని బయటికి వెళ్తుంటే వాష్రూమ్కి వెళ్ళాడు అనుకున్నారు. కానీ మరి కొద్దిసేపటికి తెలిసింది ఇలాగ పైనుంచి ఎవరో వచ్చి చెప్పారు, ఇలాగ మీ కుర్రోడు మీ రూమ్మేట్ ఇలాగ అటెంప్ట్ చేశాడు, పైనుంచి కింద దూకేశాడని చెప్పగానే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. ఓకేలో ఉన్నటువంటి ట్రిపుల్ ఐటీ ఇంజనీరింగ్ కాలేజీలో రాత్రి సుమారు 8 గంటల సమయంలో ప్రకాశం జిల్లా అరిగొండపాలెం గ్రామం ఆయన ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. రాత్రి మరి ఏమైందో ఇంకా తెలియకుండా నేను విచారణ చేస్తున్నాను. 4th ఫ్లోర్ నుంచి కిందకి దాని మీద ఇమ్మీడియట్గా సమాచారం రావడం, అతన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేయడం. ఇంగ్లీష్ హాస్పిటల్లో లోకల్ ఎస్ఐ గారు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళి తీసుకొచ్చి దాని మీద విజయపురం సిఐ గారు అలాగే హెచ్ఆర్ ఎస్ఐ గారు దర్యాప్తు ప్రారంభించాం. దర్యాప్తు పూర్తయిన తర్వాత ఏ అంశాల మీద అతను ఆ రకంగా పడిపోయాడు దాని మీద విచారణ పూర్తయినాక పూర్తి అంశాలతో మీకు తెలియదు. ఎందుకంటే ప్రజెంట్ దర్యాప్తులో ఉంది కాబట్టి ఫ్యాక్ట్స్ తెలియకుండా మీకు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. పూర్తి సమాచారం వచ్చినాక మళ్ళీ మీకు అన్ని విషయాలు కూలంకషంగా చెప్పండి. సిగ్నేచర్ స్వయంగా పెట్టిన తర్వాత మాత్రమే వెళ్ళేది. ఆ స్టూడెంట్లు 1:30 తర్వాత వాష్రూమ్కి వెళ్ళడం జరిగింది. ఇంచుమించు 1:40 జరుగుతుంది. 1:50 కల్లా మనం అతన్ని అంబులెన్స్లో పెట్టి మన జనరల్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోవడం జరిగింది. జనరల్ హాస్పిటల్కి 15 minutes తీసుకెళ్ళి అక్కడ జాయిన్ చేసి అక్కడ వెళ్ళిన తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ట్రీట్మెంట్లోనే ఉన్నారు. బట్ అతని ట్రీట్మెంట్ పూర్తిగా రెస్పాండ్ కాకపోవడం వల్ల మెల్లిగా డౌన్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా అతను ప్రాణాలు కోల్పోవడానికి చాలా విచారమైన విషయం అప్పుడు జరిగింది. సో ఇమ్మీడియట్గా ఆన్ ది స్పాట్ వార్డులు కానీ వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యారు, కేర్ టేకర్లు. ఆ వెహికల్ వెనకాలే మేము కూడా వెంటనే బయలుదేరాము. నిన్న మీరు ఫోటోలో కూడా చూస్తుంటారు, మీరు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూడా ఆన్ ది స్పాట్ ఉన్నాము. మేము వెళ్ళేటప్పుడు కుర్రోడు ఇంకా ప్రాణాలతో ఉన్నారు, డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం. సో ఇక్కడ మేము ఆన్ ది స్పాట్ రెస్పాండ్ అవుతాం, ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడం అనేది మీరు గమనించాలి. కూడా మన కళాశాల జరుగుతుంది.
తరచు అంటే ఈ మధ్యకాలంలో మనకి అంటే ఇది రెండో సంఘటన. అంతకుముందు ఒక అమ్మాయి అనేది సూసైడ్ చేసుకుని ఉండొచ్చు. ఇది రెండో సంఘటన ఈ మధ్యకాలంలో. అంతే తప్ప తరచుగా అనేది లేదు. ఇంతకుముందు ఒకసారి వచ్చింది, వాటర్ ప్రాబ్లంతో వచ్చింది. వాటర్ ప్రాబ్లం వచ్చిన తర్వాత మనం ప్రతి ఆల్టర్నేట్ డే మేము ఇంటర్నల్గా చెక్ చేసుకుంటాం. సివిల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వాటర్ క్వాలిటీని చెక్ చేసుకుని ప్రతి బోర్ది కూడాను అప్పుడే మనం సప్లై చేయడం జరుగుతుంది. సో ఆ విధంగా మనం ఇంటర్నల్, ఇదే కాకుండా 3 నెలలకు ఒకసారి, నెలకు ఒకసారి ఆ ఫ్రీక్వెన్సీ బట్టి ఎక్స్టర్నల్గా కూడా టెస్ట్ చేసి దాన్ని కన్ఫర్మేషన్ తీసుకుంటాం. అది వాటర్కి సంబంధించిన. రెండో ప్రాబ్లం మనకున్నది సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ లేదు. ఆ సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కోసం మీరు బయట చూసే ఉంటారు. సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ సివిల్ వర్క్స్ కంప్లీట్ అయ్యి మెకానికల్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి. అది అవ్వడానికి బహుశా అనుకోండి ఇంకొక 3 నెలలు అది కంప్లీట్ అయిపోతే కనుక మనకి ఈ వాటర్ వల్ల గ్రౌండ్ వాటర్ కంటామినేషన్ అవ్వడం ఇటువంటివి మనకి ఇంకా జరగవు. ఎందుకంటే సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో మనకి ట్రీటెడ్ వాటర్ జరిగింది. ఆ సిచ్యువేషన్ జరిగిందని మొట్టమొదటి ఎవరు చూశారు? ఆ స్టూడెంట్ కింద పడిపోయినప్పుడు అరిస్తే ఫస్ట్ ఫ్లోర్లో ఉండే స్టూడెంట్స్ వెనపడి వాళ్ళు వచ్చారు. మాకు వార్డెన్లు కూడాను అక్కడే పడుకుంటారు. ఇది మన హాస్టల్లో కేర్ టేకర్లు కూడా అక్కడే పడుకుంటారు. వాళ్ళు వెంటనే వెళ్ళి రెస్పాండ్ అయ్యి, ఎందుకంటే 1:40కి స్టూడెంట్ వరకు కాంటాక్ట్లో ఉన్నారు. ఇది 1:51కి మనం ఇక్కడ అంబులెన్స్ ఎక్కిస్తాం. సో నైట్ సో 1:40 తర్వాత 1:50 మధ్యలో జరిగిన వితిన్ మినిట్సే మనం రెస్పాండ్ అయ్యాం. హాస్పిటల్లో కూడా ప్రాణం ఉంది. మీరు మీ ఫోటో ఏమైనా పెడితే కనుక హాస్పిటల్లో నేను మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ గారు మీ ఇద్దరు కూడా వెళ్ళేటప్పటికి ఆ వైటల్స్ మీకు చూస్తే కనుక స్క్రీన్ మీద కనపడుతూ ఉంటాయి. ప్రాణాలతోటే ఉన్నాడు. ఒక 15-20 నిమిషాలు ప్రాణాలతో ఉన్నాడు. 3 రోజులు 4 రోజుల నుంచి ఆ తోటి పిల్లలతో ఏమన్నా సమస్య పడినట్టు కానీ మీకు ఏమన్నా? అస్సలు లేదు. ఇప్పుడు కూడా పిల్లలు స్టాఫ్తో కానీ స్టాఫ్తో అసలు ప్రాబ్లం లేదు, స్టూడెంట్స్తో కూడా ప్రాబ్లం లేదు. ఆ అబ్బాయి పైగాను చక్కగా నవ్వుతూ మాట్లాడుతుంటారు, జోకులు వేస్తుంటారు. చాలామంది అతను వేసే జోకులు అనుకున్నా కానీ గత రాత్రి మన ట్రిపుల్ ఐటీలో హాస్టల్లో 3rd ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఇయర్ సివిల్స్ చదువుతున్నటువంటి ప్రవీణ్ నాయక్ అనే కుర్రాడు 3rd ఫ్లోర్ విండో నుంచి కిందకి దూకడం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని ఇమ్మీడియట్గా అంబులెన్స్లో, ఇక్కడే ఉన్నటువంటి అంబులెన్స్లో రిమ్స్కి తీసుకెళ్లారు. రిమ్స్కి తీసుకెళ్ళినాక ట్రీట్మెంట్ జరుగుతుండగా అతను ప్రాణాలు విడవడం జరిగింది. చాలా దురదృష్టకరం ఈ సంఘటన. ఫస్ట్ ఇయర్ చదువుతున్న కుర్రోడు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. ఇక్కడికి వచ్చి పరిశీలించాం. పోలీసు వారు వాళ్ళ తాలూకా ఎంక్వైరీ అంతా చేస్తున్నారు. మేము కూడా పిల్లలతో మాట్లాడాం, సిబ్బందితో మాట్లాడాం, ఫ్యాకల్టీతో మాట్లాడాం. ఎక్కడ కూడా ఎటువంటి అబ్నార్మల్ థింగ్స్ కూడా ఇక్కడ ఏమీ కనిపించలేదు. ఇది ఫ్రీగా అందరూ ఎంజాయ్ చేస్తూ చదువుకునే ఇన్స్టిట్యూట్, చాలా మంచి పేరు ఉంది. ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. క్షణికావేశంలో తను మానసికంగా ఏదో ఇబ్బంది పడి ఈ పని చేసాడని అక్కడ పరిస్థితులు మనకు తెలియజేస్తున్నాయి. ఇంత బాగా చదువుకున్న కుర్రోళ్ళు ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం ఎంతమాత్రం సరికాదు. చాలా బాధాకరం అనిపిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులకు ఇంటిమేట్ చేసాం. గుంటూరు దగ్గరలో అక్కడి నుంచి రావాలి వాళ్ళ పేరెంట్స్, వాళ్ళు వస్తున్నారు. భవిష్యత్తులో ఇటువంటి మేము సిబ్బందికి కూడా చెప్పడం జరిగింది, ఫ్యాకల్టీకి, డీన్కి, అందరికీ చెప్పడం జరిగింది, డైరెక్టర్స్కి. ఫ్రీక్వెంట్గా కౌన్సిలింగ్లు జరిగే ఏర్పాటు చేస్తున్నాం. అలాగే మా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు కూడా ఇటువంటి విషయాలను ఎక్కడ క్షమించరు. ఫ్రీక్వెంట్గా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చదవాలని చెప్తారు ఆయన. ఆ విధంగానే ఉంది ఇక్కడంతా కూడా. ఇటువంటి సమయంలో కూడా ఇటువంటి దురదృష్టకర సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఏదైనప్పటికీ కూడా దాని మీద ఇప్పుడే డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది. పూర్తి ఎంక్వైరీ జరిపించాలి. అలాగే కలెక్టర్ గారికి కూడా చెప్పాం, ఆయన దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఆ వైపు నుంచి కూడా ఎంక్వైరీ జరుగుతుంది. ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇన్స్టిట్యూట్ పూర్తిగా బాధ్యత వహించి పిల్లల్ని అలా
ఇది ఏదైతే వచ్చారో ఇక్కడ చదువుకోవడానికి వాళ్ళకు అనువైన వాతావరణం పూర్తిగా ఉన్న స్వేచ్ఛ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ కాబట్టి ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని వారిని కోరడం జరిగింది.